పెళ్లిళ్ల సీజన్తో పాటు అక్షయ తృతీయ కూడా ఉండడంతో గోల్డ్ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. ఒక పక్క బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నా సరే కొనేవాళ్లు మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. దీంతో నగల షాపులు సరికొత్త డిజైన్లతో ట్రెండీ కలెక్షన్తో రారమ్మని పిలుస్తున్నాయి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్తో పాటు అక్షయ తృతీయ కూడా వచ్చింది. ఈ అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే జీవితం అంతా కూడా అక్షయంగా ఉంటుందని చాలామంది భావిస్తూ ఉంటారు. సో ఇందుకే చాలామంది బంగారం షాపులకు వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర కుందన్ నుంచి డైమండ్ వరకు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి అవి ఏంటి, ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే వీళ్ళు ఇచ్చే బెస్ట్ ఆఫర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి లోపలికి చూసేద్దాం రండి. అక్షయ తృతీయను జరుపుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, చాలామంది కూడా ఈ అక్షయ తృతీయ నాడు ఏదైనా విలువైన వస్తువులు, బంగారం, వెండి వంటి వస్తువులు కనుక కొంటే అవి అక్షయంగా పెరుగుతూనే ఉంటాయనేసి అందరి నమ్మకం అనమాట. ఈ వైశాఖ శుద్ధ తదియ నాడే శ్రీకృష్ణుడికి సుభద్రాదేవి అక్షయ పాత్రని బహుకరించిందంట. సో ఎలాగైతే అక్షయ పాత్రలో మనకు ఎనలేని సంపద వృద్ధి చెందుతూ ఉంటుందో, అదేవిధంగా బంగారం, వెండి కొంటే అలాంటి వృద్ధి మన జీవితంలో కూడా ఉంటుందనేసి చాలా మంది నమ్మకం. అందుకే చాలా మంది కూడా బంగారం, వెండి వంటి వస్తువులు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మెయిన్ పోర్షన్కి వచ్చేసాం మనం. వెడ్డింగ్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది. సో ఎలాంటి కలెక్షన్ ఉంది, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి చూద్దాం. రైట్, మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నాము. ఇవన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ అండ్ దీంట్లో మనకు యాంటిక్ కలెక్షన్స్ అనమాట. ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. కాసు అంటే ఇక్కడ కొద్దిగా మనకు డైమండ్ షేప్లో వచ్చేటట్టుగా చేస్తారు. అండ్ ఇది మొత్తం నచ్చి వర్క్ అంట. సో చాలా బాగుంది. అండ్ అలాగే ఇది కూడా మనం చూస్తున్నాం కదా, టెంపుల్ డిజైన్ అనమాట. టెంపుల్ డిజైన్లో కూడా మనకి ఇంతకు ముందు ఉన్న కలెక్షన్స్ చాలామంది చూసే ఉంటారు. బట్ ఇది అయితే కాస్త ట్రెండీగా ఉంది, చాలా బాగుంది. ఇది మనకు సింపుల్గా కూడా సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, లేకంటే ఇలా మనం ఒక సెట్ కింద వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చౌకర్ చూసారు కదా, ఎంత యాంటిక్ కలెక్షన్, ఇది చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇదంతా కూడా మనకు హ్యాండ్ మేడ్ అంటండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న పార్ట్స్ లాగా వీళ్ళు డిజైన్ చేసి దాని తర్వాత దీన్ని హ్యాండ్ తోటి వీళ్ళంతా అటాచ్ చేస్తూ వస్తారంట. ఆల్మోస్ట్ టెంపుల్ జ్యువెలరీ మొత్తం అంతా కూడా హ్యాండ్ మేడే ఉంటుందనేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది బాజుబంద్. ఇది మనం 2-in-1గా కూడా వాడుకోవచ్చు. హ్యాండ్కి కావాలంటే ఇలా వంకీలాగా కూడా దీన్ని పెట్టుకోవచ్చు. లేదు అని అనుకుంటే దీన్ని మనం చౌకర్ కింద కూడా, నెక్లెస్ అంటారు కదా, సో అలా కూడా మనం దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. సో దీంట్లో మనకు సైజులు కూడా ఉంటాయండి. మనకి ఎక్కడ లింక్ ఉంటుంది, సో మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా. ఇదంతా కూడా మనకు టెంపుల్ అండ్ నచ్చి వర్క్తోనే వచ్చింది. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. బ్రైడల్కి అయితే చాలా బాగుంటుంది. వెస్ట్ బెల్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు చాలామంది వెయిట్ కాస్త తక్కువ ఉంటే బాగుంటుంది, హెవీగా వద్దు, మాకు లుక్ హెవీగా ఉన్నా కూడా వెయిట్ కాస్త తక్కువలో అయితే మేము చాలా ఇష్టపడతామనేసి చెప్తున్నారు. సో కస్టమైజ్డ్ అనమాట. కస్టమర్ ఎలాంటి డిజైన్ కావాలి, ఎంత వెయిట్లో కావాలి అని అంటే కూడా క్వాలిటీ ఎక్కడ మిస్ కాకుండా మనకు ఇలాంటి ఆర్నమెంట్స్ అనేవి డిజైన్ చేస్తారు. ఇందులో మనం చూస్తున్నాం కదా, ఇది చాలా తక్కువ ఉన్న వాటిలో తక్కువ వెయిట్ ఉన్నటువంటి వడ్డానం. ఇది కూడా మొత్తం మనకు టెంపుల్ జ్యువెలరీతోనే వచ్చింది. ఈ అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులు ఏమైనా కొంటే అవి అక్షయంగా ఉంటాయనేసి భారతీయుల నమ్మకం. ముఖ్యంగా మనకు తెలుగు వాళ్ళు ఎక్కువగా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు గోల్డ్ కొనాల్సిందని ఫిక్స్ అవుతారు. ఇంకా చాలా వెరైటీ డిజైన్స్ కూడా తీసుకొని వచ్చారంట. మరి అవేంటో కూడా మన మనోహర్ని గారిని అడిగి తెలుసుకుందాం. సో అక్షయ తృతీయ కోసం అని చెప్పేసి సపరేట్గా మనం ఈసారి కుందన్ పల్కి జ్యువెలరీస్ మీద ఎక్కువ కలెక్షన్స్ తీసుకొని వచ్చాము ఈసారి. సో ముందు చెప్పినట్టు ఏమవుతుందంటే, లైక్ వెడ్డింగ్ సీజన్ మిక్సప్ అవ్వడం వల్ల సో రెండుటిని దృష్టిలో పెట్టుకునేసి కొత్త కలెక్షన్స్ అనేది తీసుకొని వచ్చాం. ఈ కలెక్షన్స్లో వచ్చింది మనకి హెరిటేజ్ అండ్ ట్రెడిషనల్ మీద ప్రైమరీ ఫోకస్ పెట్టి, టెక్నికల్గా మనం వచ్చింది లైట్ వెయిట్స్ జ్యువెలరీస్ మీద ఫోకస్ చేసుకుంటూ తీసుకొని వచ్చాం. ఇందులో వచ్చింది మనకి చౌకర్స్ కానీ ఏవైతే క్లోజ్ చౌకర్స్ ఉంటాయో అవి, ప్లస్ వేస్ట్ బెల్ట్స్. వేస్ట్ బెల్ట్స్ అనేది ప్రతి ఒక్క వివాహ బంధం కానీ లేకపోతే ఒక అక్షయ తృతీయ కోసం అనేది కొంతమంది వచ్చింది లక్ష్మీదేవి రూపాల రేటుకు మొత్తం అన్ని కలెక్షన్స్ తీసుకొని డిజైన్ చేస్తాం. ఈ డిజైన్స్లో వచ్చింది మనకి మ్యాంగో కాసు అనేది చాలా క్రూషియల్. సో అది ఎలా ఉంటుందంటే దాంట్లో లక్ష్మీదేవి రూపాలు అన్నీ ఉంటాయి కాబట్టి, సో నచ్చిహారం అనేసి అంటూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి అవి ప్రత్యేకంగా డిజైన్ చేయించాము ఈసారి. అండ్ వీటిలోనే కాకుండా వచ్చింది ఏవైతే కొత్త కొత్త కలెక్షన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కూడా. సరే స్టార్టింగ్ ఫ్రమ్ ఫింగర్ రింగ్స్ దగ్గర నుంచి కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్రైస్ బ్యాండ్ లెవెల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కస్టమర్స్ దృష్టిలో పెట్టుకునేసి ఇది ఎక్కువ తక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ ఒక కలెక్షన్స్ అనేది ఈసారి తీసుకుని వచ్చి మాకు. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు.